జీఆర్వీటీ యాప్ నుంచి వస్తున్న ఒక ఎయిర్ డ్రాప్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఇక్కడ చూసినట్టయితే జీఆర్వీటీ నుంచి ఎయిర్ డ్రాప్ వచ్చింది బైనాన్స్ యూజర్స్కి. ఎవరైతే బైనాన్స్ వెబ్3 వాలెట్ యూజ్ చేస్తున్నారో ఒక 50K యూజర్స్కి మాత్రానికి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఇక్కడ జీఆర్వీటీ ఎయిర్ డ్రాప్ ప్రొవైడ్ చేశారు. జస్ట్ వాళ్ళకు ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేసి లైక్ ట్వీట్ చేసి క్విజ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి వాలెట్ కనెక్ట్ చేస్తేనే సరిపోయేది 50K మెంబర్స్కి. అండ్ ఇక్కడ టోకన్ జనరేషన్ ఈవెంట్ అప్పుడు మనకు ఈ జీఆర్వీటీ టోకన్ అని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. బట్ ఎవరైతే పార్టిసిపేట్ చేయలేకపోయినారో అండ్ ఇక్కడ జీఆర్వీటీ ఎయిర్ డ్రాప్ అనేది ఇంకా రన్నింగ్లో ఉంది. యాప్ ఎయిర్ డ్రాప్ ఇక్కడ నడుస్తుంది. బైనాన్స్ యూజర్స్ ఎవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేశారో జూలై 10 నుంచి జూలై 17 లోపు అంటే 50K యూజర్సే ఆల్రెడీ అయిపోయినారు. మనం ఇక్కడ పార్టిసిపేట్ చేయలేము ఇప్పుడు మనం. బట్ ఇక్కడ షేర్ వచ్చేసి జీఆర్వీటీ టోకన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. టీజీ అంటారు. అంటే టీజీ అంటే ఏంటి? టోకన్ జనరేషన్ ఈవెంట్ వచ్చినప్పుడు సో టోకన్ లిస్ట్ అయిన తర్వాత అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్నట్టు. అండ్ ఎవరైతే పార్టిసిపేట్ చేయలేకపోయినారో అండ్ జీఆర్వీటీ యాప్ ఎయిర్ డ్రాప్ కూడా లభిస్తుంది. సో ఈ ఎయిర్ డ్రాప్లో కూడా ఇప్పుడు మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం ఈ ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేసి చిన్న చిన్న టాస్క్ పర్ఫామ్ చేయాలి. అండ్ మల్టీప్లేయర్ అండ్ అదేవిధంగా వాలెట్ అడ్రస్ కూడా మనం బైండ్ జాగ్రత్తగా చేసుకోవాలి. జూలై 17 లోపే మనకు ఫైనల్ కాల్ ఉంది. తర్వాత ఇక్కడ మనకు మల్టీప్లేయర్ కానీ వాలెట్ అడ్రస్ బైండ్ చేయడం కానీ అవన్నీ స్టాప్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఎయిర్ డ్రాప్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చేస్తాను. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాలేదో లింక్ ఇస్తున్నా. లేకపోతే మీకు టెలిగ్రామ్ యాప్ ఉంటే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఛానల్ నేమ్ టెక్ఎక్స్పీ టైప్ చేయండి. ఛానల్ వస్తుంది. జాయిన్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ జాయిన్ అయిపోండి. ఇందులో ఏంటంటే దాని ఆఫర్ వచ్చిన అప్డేట్ ఉన్నా ముందుగా మీకు పోస్ట్ చేసి ఉంటా. సో ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే ఈ యాప్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేయండి. యాప్ డౌన్లోడ్ ఇక్కడ నేను ఏంటంటే మాన్యువల్గా యాప్ డౌన్లోడ్ చేసి చూపెడుతున్నా. మీకు వెబ్సైట్ కూడా వస్తుంది. జస్ట్ ఇక్కడ మీరు సైన్అప్ మీద ప్రెస్ చేయండి. సైన్అప్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీ యొక్క గూగుల్ అకౌంట్ ఉంటుందిగా. సో గూగుల్ ఈమెయిల్ ఐడి తోటి మీరు అకౌంట్ లాగిన్ చేయండి. లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు విధంగా అకౌంట్ అప్డేట్ అయిపోతూ ఉంటుంది. కాసేపట్లో వాలెట్ ఇక్కడ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. మీరు ఏం చేయని అవసరం లేదు. జస్ట్ ఇక్కడ కాసేపు వెయిట్ చేసినట్టయితే వెయిటింగ్ ఫర్ వాలెట్ అని వస్తుంది. అండ్ ఇక్కడ ఎంటర్ ఇన్వైట్ కోడ్ అడిగితే ఇక్కడ కనిపిస్తున్న ఇన్వైట్ కోడ్ 37OT5151F అని ఇక్కడ కోడ్ ఉంది. దాన్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా అకౌంట్ లాగిన్ అయిపోతుంది. సో ఇక్కడ అకౌంట్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీంట్లో వచ్చేసి మన యొక్క 3 లైన్స్ మీద ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ రివార్డ్స్ అనే ఆప్షన్ అవపడుతుంది. అండ్ జీఆర్వీటీ ఎయిర్ డ్రాప్ ఇక్కడ అవపడుతుంది. సో ఇది ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మనం ఏంటంటే మన యొక్క వెల్త్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ వెల్త్ ప్రొఫైల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ మనకు అంటే ఈ విధంగా షో అవుతూ ఉంటాయి. సో దీన్ని ఇక్కడ మీరు నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు వెల్త్ ప్రొఫైల్కి సంబంధించిన ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు కదా దానికి సంబంధించిన కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు. సో వాటిని మీరు చదివి ఆన్సర్ చేసినా పర్లేదు, లేకపోతే ర్యాండమ్గా ఏదైనా పెట్టినా పర్లేదు. సో ఇది ఖచ్చితంగా చేయాలన్నట్టు. ఈ వెల్త్ ప్రొఫైల్ అనేది మీరు ఏదో ఒకటి ర్యాండమ్ క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టేసి చేయండి. బిల్డింగ్ యువర్ వెల్త్ ప్రొఫైల్. సో అదేవిధంగా మీకు ఆన్సర్ చెక్ చేస్తారు. దాని ప్రకారం మీకు ఒక వెల్త్ ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో దీంతో మనకు పని లేదు. బట్ ఇక్కడ మనకు కిందన గో టు ఎయిర్ డ్రాప్ పేజ్ అని అవపడుతుంది. కింద లాస్ట్లో మీకు పైన అవపడుతుంది ఎయిర్ డ్రాప్ పేజ్లో వెళ్ళాలి. ఎయిర్ డ్రాప్ పేజ్లో వెళ్ళేసిన తర్వాత మీ యొక్క వెల్త్ ప్రొఫైల్ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే మన యొక్క మల్టీప్లేయర్ ప్లాన్ ఇక్కడ చూసినట్టయితే చూడండి మనకు జీవీఆర్ టోకన్స్ మనకు ఎన్ని రిసీవ్ కావాలి, ఎప్పుడు రిసీవ్ కావాలి. సో ఇక్కడ రిసీవ్ యువర్ జీఆర్వీటీ అండ్ టీజీ వెయిట్ ఫర్ లాంగర్ టు ఇంక్రీజ్ యువర్ అలొకేషన్. అంటే ఇక్కడ ఏంటంటే మనకు టీజీ అప్పుడు మనకు 1x టోకన్సే కావాలనుకుంటే టీజీ అప్పుడు ఇచ్చేస్తారు. లేదు మాకు 2x టోకన్స్ కావాలంటే మనం 4 months ప్లాన్ పెట్టుకోవాలి. అంటే టోకన్ లిస్ట్ అయిన తర్వాత 4 monthsకి మనకు వస్తాయి అన్నట్టు. సో 4x మల్టిప్లేయర్ కావాలంటే 8 months వరకు మనం ఆగాల్సి ఉంటుంది టోకన్ జనరేషన్ తర్వాత. నాకు లీస్ట్ అయిన వెంటనే టోకన్ కావాలంటే తక్కువ జీఆర్టీవీ టోకన్ వస్తుంది మనకు. సో ఫస్ట్ ఎంటర్ చేసుకుంటున్నా. మీరు కావాలంటే 4 months 8 months కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వాలెట్ అడ్రస్ బిఎన్బి స్మార్ట్ చైన్ వాలెట్ అడ్రస్ వెబ్3 వాలెట్స్ వేయాలి. లేకపోతే మీకు జీఆర్వీటీ అకౌంట్ కూడా వాలెట్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. జీఆర్వీటీ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. లేదు మీరు వాలెట్ అడ్రస్ ఇవ్వాలంటే వెబ్3 వాలెట్స్ ట్రస్ట్ వాలెట్ లేదా మెటామాస్క్ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ అదేవిధంగా ఇప్పుడు మీ అడ్రస్ అనేది కన్ఫర్మా లేదా చూసుకోండి. సో దాని తర్వాత రిజిస్టర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అయిపోతుంది. సో మనం జూలై 17 వరకు దీన్ని మనకి చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉండదు కాబట్టి సో ఫస్ట్ వీటిని బైండ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా జూలై 17 వరకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరైతే చేసుకోలేదో మల్టీప్లేయర్ కానీ వాలెట్ అడ్రస్ కానీ బైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ మనకు దొరుకుతుంది. సో ఇక్కడ పోర్ట్ఫోలియో ఆప్షన్ అవపడుతుంది. పోర్ట్ఫోలియో ఆప్షన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు డిపాజిట్ ఆప్షన్ లభిస్తుంది. డిపాజిట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి మీరు కాస్త ఫండ్స్ ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి డిపాజిట్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు
కిందన స్క్రోల్ చేస్తే యూఎస్టీటీ రిసీవింగ్ అడ్రస్ దొరుకుతుంది. యూఎస్టీటీ ఉంటుంది టోకన్. ఆ యూఎస్టీటీ టోకన్ని మీరు ఎక్స్చేంజ్ నుంచి డిపాజిట్ చేసుకోవచ్చు. నెట్వర్క్ ఇక్కడ చూడండి. నెట్వర్క్ అనేది చూడండి ఆర్బిట్రమ్ ఉంది. బైనాన్స్ స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోండి. బైనాన్స్ స్మార్ట్ చైన్ యూఎస్టీటీ మీకు బైనాన్స్ యాప్లో ఉంటే ఈ అడ్రస్ ఇక్కడ కాపీ చేసుకొని కాస్త యూఎస్టీటీ ఈ బైనాన్స్ స్మార్ట్ చైన్ యూఎస్టీటీ రిసీవింగ్ అడ్రస్ పంపించుకోండి. కాస్త ఫీజు తక్కువ పడుతుంది. బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్ అయితే ఫీజు తక్కువ పడుతుంది. నేను ఆల్రెడీ ఒక కాస్ట్ ఆఫ్ ఫండ్ అనేది దీంట్లో డిపాజిట్ చేసుకున్నాం. డిపాజిట్ ఎందుకు చేసుకోవాలంటే చెప్తా చూడండి. సో 18.34 యూఎస్టీటీ నా దగ్గర ఉంది. మీరు ఎంతైనా చేసుకోవచ్చు. 10 యూఎస్టీటీనా చేసుకోవచ్చు. మినిమం 5 యూఎస్టీటీని దీంట్లో డిపాజిట్ అవుతుంది. అంటే 5 కంటే తక్కువ చేసుకోకండి. సో ఇక్కడ నుంచి ఇది ఎందుకు డిపాజిట్ చేశానంటే యూఎస్టీటీ చెప్తా చూడండి. ప్రజెంట్ మనకు ఇందులో రివార్డ్స్ ఆప్షన్లో వెళ్ళినట్టయితే మనకు దీంట్లో రిఫరల్ ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది. నార్మల్గా అయితే ఇక్కడ మనం దీంట్లో ఇన్వైట్ చేసినప్పుడు కానీ లేకపోతే దీంట్లో మనం జాయిన్ అయినప్పుడు కానీ సో ఎవరైతే ఇక్కడ జాయిన్ అవుతున్నారో వాళ్ళు రిజిస్టర్ చేసి మీ యొక్క వెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాలెట్ అడ్రస్ అవన్నీ మల్టీప్లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏం చేయకుండా పర్లేదు. బట్ దీంట్లో ఒక ట్రేడ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. $10 కంటే ఎక్కువ ట్రేడ్ చేసినప్పుడు దీంట్లో ఎక్స్ట్రా జిఆర్విటీ ఎయిర్ డ్రాప్ మనకు లభిస్తుంది. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్పారు. అడిషనల్ జిఆర్విటీ ఎయిర్ డ్రాప్ రిఫరల్ పాయింట్స్కి రావబడుతున్నాయి. సో మీరు కనుక మీరు సేమ్ అకౌంట్తో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు దీంట్లో ట్రేడింగ్ ఫీజు కూడా లభిస్తుంది. అండ్ అదేవిధంగా ట్రేడ్ చేసినందుకు ఎక్స్ట్రా జిఆర్విటీ ఎయిర్ డ్రాప్ కూడా మనకు లభిస్తుంది అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు ట్రేడ్ ఏ విధంగా చేయాలి? మనం ఇక్కడ పోర్ట్ఫోలియో ఆప్షన్లో వెళ్ళినట్టయితే ఇక్కడ అమౌంట్ అయితే డిపాజిట్ చేసాం. సో అసెట్స్ ఆప్షన్లో వెళ్ళినట్టయితే మనకు యూఎస్టీకి డబ్బుపడుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ట్రేడ్ చేయాలి. ట్రేడ్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ మనం ట్రేడింగ్ అకౌంట్ ఉంది కదా. సో ఇక్కడ మూవ్ ఆప్షన్ ప్రెస్ చేస్తున్నాం. మన దగ్గర ఇక్కడ ఫండింగ్ అకౌంట్లో ఉన్నాయి యూఎస్టీటీ అనేవి. సో ఇప్పుడు వాటిని నేను ట్రేడింగ్ అకౌంట్కి పంపించుకుంటున్నా. సో ఇచ్చేసి స్వైప్ టు కన్ఫర్మ్ ప్రెస్ చేసినట్లయితే మన దగ్గర ఉన్న ఫండింగ్ అకౌంట్లో ఉన్న అవన్నీ ఫండ్స్ అనేది ట్రేడింగ్ అకౌంట్లో వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు నుంచి మీరు ఇక్కడ ట్రేడ్ ఆప్షన్లో డైరెక్ట్గా క్లిక్ చేసి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మీ టోకెన్ ఏది ట్రేడ్ చేయాలనుకుంటున్నారు ఏదైనా ఇక్కడ టోకెన్ సెలెక్ట్ చేసుకోండి. బీటీసీ ఈటీహెచ్ కాకుండా తక్కువ ప్రైజ్ ఉన్న టోకెన్స్ ఏవైతే ఉన్నో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తక్కువ ప్రైజ్ ఉన్నది సలోనా అనుకుంటున్నా. సలోనా ట్రేడ్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ లావరెక్స్ వచ్చేసి చూడండి 10x అలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు ట్రేడింగ్ జస్ట్ చేసి ఒకసారి ఓపెన్ చేసి క్లోజ్ చేసినారు కాబట్టి సో ఇక్కడ మీరు లావరెక్స్ అనేది చాలా తక్కువ పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ దీంట్లో మైనస్లో వెళ్ళిపోయింది అనుకో లాస్ అయిపోతుంది అమౌంట్. కాబట్టి ఇది చేసుకోవాలి. ఈ విధంగా తక్కువ పెట్టుకోండి. అండ్ ఇక్కడ లిమిట్ ఆర్డర్ లేకపోతే మార్కెట్ ఆర్డర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎంతైతే అమౌంట్ ఇక్కడ మీరు ట్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. సో నా దగ్గర 18.37 యూఎస్టీటీ ఉంది. ఒక 25% ఇక్కడ అమౌంట్ పెడుతున్నా. మీరు టేక్ ప్రాఫిట్ స్టాప్ లాస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మీరు ఇది పెరుగుతుందా లేదా మార్కెట్ ప్రైస్ తగ్గుతుందా. ఇప్పుడు మార్కెట్ ప్రైస్కి మనం పెట్టాము. తర్వాత మనం ట్రేడ్ ప్లేస్ అనేది ఇప్పుడు పెరగడానికా లేదా తగ్గడానికా. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. సెల్ చార్ట్ మీద ప్రెస్ చేస్తున్నా ఇక్కడ ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. ఇక్కడ మీకు ట్రేడ్ అనేది చూపెడుతుంది. ఒకవేళ మీరు ఇది మార్కెట్ అంటే నేను తగ్గుతుందని పెట్టాను. సో బట్ ఇది ఇప్పుడు పెట్టినాక నాకు అంటే ట్రేడింగ్ ప్రైస్కి ఇది తగ్గింది అనుకోండి, మనకు ఇక్కడ ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. లేదా పెరిగితే లాస్ అవుతుంది. ఈ విధంగా క్లోజ్ బై పెట్టేసి దీన్ని కూడా 100% కన్ఫర్మ్ చేసినట్టయితే ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా ఈ ట్రేడ్ అనేది ఖచ్చితంగా కూడా చేయాలి. ఈ విధంగా సోల్ అనే ట్రేడ్ నేను చేసేసాను. ఈ విధంగా మనకు అమౌంట్ అనేది మన దగ్గర ఉంది ఇప్పుడు ప్రజెంట్. సో ఇక్కడ చూడండి మూవ్ ఆప్షన్లో వెళ్తున్నా. మన దగ్గర 18.36 అమౌంట్ సో ట్రేడింగ్ అకౌంట్లో ఉంది. మళ్ళీ దాన్ని స్పాట్ అకౌంట్లో పంపించుకుంటున్నాం. ఈ విధంగా ట్రేడ్ అనేది ఖచ్చితంగా ఒకటి ప్లేస్ చేయాలి. సో ట్రేడింగ్ పాయింట్స్ అనేది మనకు లభిస్తాయి అన్నట్టు. తర్వాత ఎక్స్ట్రా ఎయిర్డ్రాప్ లభిస్తుంది. తర్వాత మీకు అమౌంట్ని మీరు సెండ్ చేసుకోవచ్చు. యూఎస్టీటీ మీరు ఎవరిగా అంటే ఏ అడ్రస్ కావాలంటే అడ్రస్కి వాలెట్ అడ్రస్ ఇచ్చేసి సెండ్ కూడా చేసుకోవచ్చు. సో వాలెట్ అడ్రస్ ఇక్కడ అవుతుంది. దీన్ని సెలెక్ట్ చేయండి. ఏ వాలెట్ అడ్రస్, ఈవీఎం వాలెట్ అడ్రస్ అండ్ ట్రాన్ సోలోనా ఇవన్నీ ఉన్నాయి. వాలెట్ అడ్రస్ ఇక్కడ నుంచి మీరు ఈవీఎం వాలెట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క యూఎస్టీటీ రిసీవింగ్ అడ్రస్ ఇచ్చేసి దాన్ని ఇక్కడ సేవ్ చేసి అడ్రస్కి మీరు సెండ్ చేసుకోవచ్చు మీకు అమౌంట్. మళ్ళీ ట్రస్ట్ వాలెట్ రిసీవింగ్ అడ్రస్ నేను ఇచ్చేసాను. యాడ్ రిసిప్ట్ పెట్టేసిన తర్వాత ఒక వాలెట్ అడ్రస్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. అండ్ ఈ అడ్రస్కి మనం ఇక్కడ అమౌంట్ అనేది పంపించుకోవచ్చు. సో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోమంటుంది. సో చేసుకుంటే బెస్ట్. సో ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫండ్స్ అనేవి సెండ్ ఆప్షన్ ప్రెస్ చేసుకొని సెండ్ చేసుకోవచ్చు. అథెంటికేటర్ అవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెట్వర్క్ అవన్నీ ఇక్కడ ఏదైతే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నా అవన్నీ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నుంచి విత్డ్రా ఫీజు ఇక్కడ పడుతుంది. సో ఇక్కడ చూసుకొని మీరు విత్డ్రా చేసుకోండి. సో ఇక్కడ నుంచి స్వైప్ చేసి నేను ట్రస్ట్ వాలెట్ పంపించేసుకుంటున్నాను. సో సైన్ ఇన్ విత్ సెక్యూరిటీకి పేమెంట్ ఈ విధంగా సక్సెస్ఫుల్గా విత్డ్రా కూడా అయిపోతుంది. కాబట్టి మీరు జిఆర్విటీ వాలెట్ సెలెక్ట్ చేసుకునే బదులు
మీరు ఇక్కడ వాలెట్ అడ్రస్ బైండ్ చేసేటప్పుడు ట్రస్ట్ వాలెట్దైనా బైండ్ చేసుకోండి. ట్రస్ట్ వాలెట్ బైండ్ చేసుకుంటే మీకు టోకెన్ వచ్చినప్పుడు పంపించుకునేటప్పుడు ఎలాంటి ఫీజు పడదు.